సుగుణ గారి ఆధ్వర్యంలో మార్చి 8వ తారీఖు నాడు జరగాల్సినటువంటి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఒక గొప్ప బహిరంగ సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అనాదిగా ఈ దేశం స్త్రీలను పూజించేటువంటి, స్త్రీలను గౌరవించేటువంటి దేశం. భూమాత ఇది మొదలుపెట్టి శక్తి పీఠాల వరకు వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల పనులను నిర్వర్తించేటువంటి బాధ్యత స్త్రీలు ఎంత సమున్నతంగా చేస్తున్నారో చూస్తూ ఉన్నాం. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం స్త్రీలకు సాధికారత ఉండాలని, కుటుంబాన్ని పోషించేటువంటి బాధ్యత సమున్నతంగా నిలుపుతున్న వాళ్ళకి సపోర్ట్ చేయాలన్నటువంటి దాంట్లో భాగంగా అనేక రకాల కార్యక్రమాలు చేశారు. ఇవాళ కూడా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు బహిర్భూమి వెళ్ళడానికి టాయిలెట్స్ లేకపోతే 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్స్ కట్టించి ఇవాళ గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుపెట్టి పట్టణ ప్రాంతాల వరకు కూరగాయలు అమ్మే వాళ్ళు కావచ్చు, పండ్లు అమ్మే వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, కుటుంబాన్ని పోషిస్తున్న వాళ్ళకు ఆర్థిక పరిపుష్టి అందించే దానికోసం. అదేవిధంగా అసలు అన్నిట్లో రాణిస్తున్నప్పుడు ఈవెన్ స్థానిక సంస్థల రిజర్వేషన్ ఉన్నట్టుగానే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చట్ట సభలలో స్త్రీల పాత్ర ఉండాలని చెప్పి 33% రిజర్వేషన్ కల్పించిన చరిత్ర కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఒక ఆదివాసీ అడవి బిడ్డను ఈ దేశానికి రాష్ట్రపతి చేసిన చరిత్ర, ఈ దేశానికి ఒక గొప్ప ఆర్థిక మంత్రిని చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంది. కాబట్టి రాబోయే కాలంలో సైన్యంలో, ఇవాళ పోలీసులలో, అన్ని రంగాల్లో ఇవాళ ఈ రంగం ఆ రంగం అని లేకుండా ఈవెన్ చావ్లా లాంటి వాళ్ళు చంద్రమండలం మీద అడుగుపెట్టేటువంటి ప్రయత్నం ఎట్లా చేసిందో అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహించే దానికోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కృతనిశ్చయంతో అన్ని రకాల ప్రయత్నం చేస్తుంది.